ప్రభుత్వం అధికారంలో రాకముందు వాలంటీర్లకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాళ్ళు సూపర్ 6లో భాగంగా వాలంటీర్కి అనేక వాగ్దానాలు చేయడంతో పాటు వాటిలో భాగమైన వాలంటీర్ వ్యవస్థని యథావిధిగా కొనసాగించిందే కాకుండా చట్ట పద్ధతి తీసుకొని వచ్చి అదేవిధంగా 10,000 రూపాయలు గౌరవేతనం ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారం రాకముందు మంచి మల్లన్న అధికారంలోకి వచ్చినాక బోర్డు మల్లన్న అనే విధంగా ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ జరుగుతూ ఉంది. ఇప్పటికైనా తక్షణమే ఇప్పుడు డోలా వీరాంజనేయ స్వామి గారు మినిస్టర్ గారు మాట్లాడుతూ అసలు ఈ 2023లోనే దీనికి సంబంధించిన జీవోలు లేవు, ఈ జీవోలు మళ్ళీ కావాలి అంటే లేవు కాబట్టి మేము వీళ్ళని కొనసాగించలేకపోతున్నామని డోలా బాల వీరాంజనేయ స్వామి గారు మాట్లాడుతూ అసలు వీళ్ళ జీవోలు లేవు, యథావిధిగా కొనసాగించాలి అనేది ఎలా కొనసాగించాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆయన విన్నవించుకుంటా ఉన్నారు. మీరు అధికారంలోకి రాకముందు మీరు ఎన్ని తెలుసుకోకుండా ఈ జీవోలు లేవని తెలియకుండే అధికారం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారా, ఎన్ని తెలియకుండా ఎన్నికల హామీల్లో పెట్టారా, ఎలా పెట్టారు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 10-15 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి కాదు కదా చంద్రబాబు గారు. దాదాపు 42 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉన్న చాణక్యుడిగా మీరు చెప్తా ఉంటారే, అంత చాణక్యుడికి ఈ జీవో ఉందో లేదో కూడా తెలియనంత భ్రమణైతే కాదని ఈ రాష్ట్రంలో ఉన్న 2,60,000 కుటుంబాలు కూడా భావిస్తూ ఉన్నాయి. తక్షణమే ఈ వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించిందే కాకుండా ఈ 4 నెలల పాటు జీతాలను త్వరగా వేసి ఈ 2,60,000 కుటుంబాల ఉపాధిని మీరు ఎంతగానో ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కనుక మీరు ఇంతే కూడా కొనసాగితే భవిష్యత్తులో 2,60,000 మంది వాలంటీర్ని సమీకరించి అసెంబ్లీని ముట్టడించడంలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందని మీరు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు కనుక తక్షణమే వాలంటీర్ వ్యవస్థ కనుక మేము గతంలో ఇచ్చిన హామీలు కనుక అమలు చెయ్యం అని మీరు ఎన్నికల ముందే మీ మేనిఫెస్టోకి ముందే ఈ వాలంటీర్ వ్యవస్థని ఎన్ని జీవోలను ముందే చెప్పి ఎలక్షన్లోకి వస్తే బాగుండేది. ఇప్పుడు ఎలక్షన్లకు ముందు ఒక మాట కాకుండా ఇప్పుడు ఒక మాట కాకుండా ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ హామీలను కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థ చట్ట పద్ధతులు తీసుకురావాలి. వాలంటీర్ వ్యవస్థ చట్ట పద్ధతులు ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచాలి. ఎన్నికల హామీల్లో ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాగ్దానాన్ని అమలుపరచాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏదైతే వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీని 4 నెలల పాటు పెండింగ్ లో ఉన్న జీతాలను 4 నెలల పాటు పెండింగ్ లో ఉన్న జీతాలను 4 నెలల పాటు పెండింగ్ లో ఉన్న జీతాలను వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్. కొనసాగించాలి వాలంటీర్ వ్యవస్థ యథావిధిగా కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థ యథావిధిగా కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థ యథావిధిగా కొనసాగించాలి. వాలంటీర్ వ్యవస్థ యథావిధిగా నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని వాలంటీర్లకు 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 ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన వాగ్దానాన్ని పోరాడతాం.